మన జీవితంలో చాలా అవసరం. అంగలార్చడం అంటే చెప్పారు కదా, దుఃఖించడము, ఏడవడము, అనుభవించడము, దోహం చేయడం, అంగలార్చడము చివరిది. మనము బయలుదేరడంలో అంగలార్చిన వారు, ఉపస్థించి అంగలార్చిన బిడ్డలు, చివరి క్షణంలో అంగలార్చి కారణం చేయని బిడ్డల గురించి గత దినంలో మరణ కాలంలో ఒక దొంగ అంగలార్చి శిలువను ఒక దొంగ మనిషి ఏ విధంగా పొందాడో మనం తెలుసుకున్నాం. పిల్లల 50 వదనాలకు సర్వైన ఒకసారి ఆదికాండం 32వ అధ్యాయంలో 26వ వచనం. ఆదికాండం ఆయన తెల్లవారు చూడని కనుక నన్ను పోటీమనగా నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను. ఇక్కడ దావీదయ్యా యాకోబు గారు పట్టణంలో ప్రయాణమై పోతున్నాడు తన బావ దగ్గరికి. అంతవరకు మోసకరమైన జీవితం. యాకోబు అనగానే మోసగాడు అని అర్థం. కొంత దూరం ప్రయాణించిన తర్వాత తన అన్నను భయపడ్డాడు. జ్యేష్ఠత్వాన్ని కొట్టేసాడు మోసం చేసి. ఒక చెట్టు కిందకి వచ్చిన తర్వాత చికెన్ పడింది. అక్కడ ఒక రాయిని తలగా చేసుకొని ఆయన నిద్రించాడు. అప్పుడు అతనికి ఒక దర్శనం వచ్చింది. అదేంటనగా ఒక నిచ్చెన పరలోకంలో దేవదూతలు ఎదుగుతున్నారు. ఆ ఆకాశంలో ఆ నిచ్చెన చివరి భాగంలో దేవదేవుడి సింహాసనంలో ఉంది. సరే, ఏది ఏమైనా తెలుగులాడి ప్రార్థించడము, ప్రలాపించి ప్రార్థించడము, అంగలార్చి ప్రార్థించడము. ఇక్కడ దేవదేవుడు చూశాడు, దేవుడి కృప పొందాలనుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకోవాలని ఆశ కలిగింది. యాకోబు నా పేరు మార్చాలని వాడు నేను మోసగానే, నేను మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశాను, అన్నను మోసం చేశాను. కాబట్టి నీవు నా జీవితాన్ని మార్చాలి, నీవు నన్ను ఆశీర్వదించు వరకు ఎవరు నిన్ను నేను విడువను. హల్లెలూయా. ప్రార్థనలో గొప్ప ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన. దేవుని గౌరవించుకున్నాడు. ఇది ఎలా రక్షణ చేస్తున్నాడు? నీ జీవితమే మోసగాడు కదా. నువ్వు మోసం చేసి, అల్లను మోసం చేసి, దేశంలో పోయేసి, తల్లిని మోసం చేసుకుంటున్నావు. ఏ విధంగా ఆశీర్వదించాలి అని ప్రభు అడిగినప్పుడు, అయ్యా ఒప్పుకుంటున్నాడు, నేను మోసగానే, ఇక్కడి నుంచి నేను మోసగాడుగా జీవించను, నన్ను నేను సరి చేసుకుంటాను, నన్ను నేను శుద్ధి చేసుకుంటాను, నీవు నన్ను ఆశీర్వదించాలి. అదే చెప్పడం ఒకసారి ఒక విషయాన్ని గమనించాలి. మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థనకు ప్రతిఫలం రాదు. దేవుని అంటాడు కదా, నువ్వు నా బిడ్డగా మారు, నీ హృదయంలో నన్ను చేసుకోకుండా నువ్వు ప్రార్థిస్తే ఎలాగో
దేవుని ఆరాధించేవాడు అప్పట్లో సత్యంతో ఆరాధించాలి. కానీ ఆరాధన మాత్రం చేస్తున్నాం. ఊళ్ళో ఉన్నప్పుడు బయటకు పోయినప్పుడు బయట ఆరాధన చేస్తున్నాం. సాతాను గారి విషయాన్ని పోతున్నాం. కాబట్టి ఏ విధంగా నేను ఆశీర్వదించాలి? ఈ దినం పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడేయగలగా అంగలార్చాలి. దేవుని దగ్గర పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. యాభైలో పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. నేను ఇల్లు అన్నాడు. ఇంటి త్వరను నిలబెట్టాడు. అయినా వదలే అంటే నా పేరు మార్చే వరకు, నా జీవితం మార్చే వరకు, నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను వదలను. మొదట 50 కదా. ప్రతి విషయంలో కూడా మనం చాలా మందిగా ఉండాలి. కొన్ని విషయాల్లో మనం రాజీ పడడం అనేది పనికి రాదు. భక్తి విషయంలో కూడా రాజీ పడకూడదు. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఉద్యోగాలలో, మన యొక్క లోక సంబంధమైన జీవితంలో ఇంకొకరిని బాట పెట్టకూడదని, ఇంకొకరు మనసు నడుచుకుంటుందేమోనని భక్తి జీవితంలో మనము రాజీ పడిపోతూ ఉంటాం. కొన్ని విషయాల్లో ఎదుటి వ్యక్తి కోసం నువ్వు అబద్ధం ఆడతావు. ఎదుటి వ్యక్తి కోసం నువ్వు తప్పు చేస్తావు. ఎదుటి వ్యక్తి కొన్ని తృప్తిపరచాలని నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు. లేదా లోక సంబంధమైన ఏర్పాటు కోసం, లోక సంబంధమైన ఏర్పాటు అది దేవుడికి ఇష్టం లేదు. లోక సంబంధమైన గౌరవాలు దేవుడికి ఇష్టం లేదు. నువ్వు రాజీ పడకూడదు. రాజీ పడి గట్టి మనం కావాలి. మనము దేవుడి బిడ్డగా అభిషేకించబడిన తర్వాత, దేవుడి బిడ్డగా మనము ఏర్పరచబడిన తర్వాత కొన్ని విషయాలు మనం చాలా దూరంగా తెలుసుకుంటారు. అదే నిర్కాశ శరీరాశ విడుగుతాము. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే అపోస్తులు పౌరులు చెప్పినట్టుగా సులభంగా చిక్కుతుంటే పాపాలు మనం లోబడిపోతా ఉంటాం. ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన లోబడిపోయి భక్తిని కోల్పోతాం, దైవత్వాన్ని కోల్పోతాం. దేవుడు అక్కడ వదిలిపెట్టేస్తాం. అదేముందయ్యా చదువు వదులే కదా, దేవుడు సర్దుబాటు చేసుకో. చాలా విషయాల్లో సర్వంలో పిల్లలు ప్రవచించడం చాలా అవసరం. మేము పట్లేసుకుంటాం, మా ఆచారం అది. మా దినం చేస్తున్నాడు, పట్లేసుకుంటాడు. ఆచరణ కూడా జరగడం కదా. దేవుడు ఆదరిస్తున్నాడు కదా, లోకంలో ఏం ఆదరించాలి? మా ఆచరణలో ఏం చేస్తారంటే నిలబెట్టి పట్లేసి ప్రార్థన చేసుకోవాలని ప్రార్థన చేసుకుంటాం. నేను చూసాను చాలా మంది. అది సగం తప్పు కాదు, దైవజనులు తప్పుగా ఉంది అక్కడ. అంటే రాజీ పడతాడు ఆయన. నువ్వు మొన్న మన సమయంలో జరిగిన కార్యక్రమంలో బంధువులు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమం నేను చేసుకోవాలి మనం చేసుకోండి. ఎక్కడ ఇంటి దగ్గర మాత్రం చేయదు, ఆరాధన దగ్గర చేయదు. అది మనకు సాంప్రదాయం కాదమ్మా. ప్రభు ఆదరిస్తాడు కదా, ఆదరించుకుంటా. సరే ఒకవేళ మీ ఇష్టం కారణం లేదు, కానీ మనం కారణాలు పోవాటం అక్కడ నేర్చుకో పర్మిషన్ ఇచ్చారంటే దాంట్లో నేను రాజీ పడిపోయినా. ఆ కుటుంబంలో ప్రభు దూరంలో పెట్టేశాడు. తలనీలా పోసుకొని కోరుకులు చేయించుకొని గుర్తెచ్చుకొని నువ్వు వచ్చి మళ్ళా ఆదరణ పెట్టిన కూర్చుంటే అక్కడ నీకేం తగ్గుద్ది? ఏ ప్రభు ఆదరిస్తాడు?
దగ్గర రాజీ పడకూడదు. నేను దయచేసి మీకు చెప్తానుగా, చాలా విషయాల్లో మనం రాజీ పడిపోతాం. కానీ మన సంతోషం కొత్త కూడా గౌరవిస్తారు. ఇంటి దగ్గర వృద్ధులైతే మంచిది. మేడం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని కూడా ఆదరించాలని చాలా మంది పనులు అనుకున్నాను. కానీ అక్కడికి వచ్చి పట్టలేదు. అది మేము ఒక నిర్ణయం నేను ఎవరికి ఏది పట్టలేదు. సరే నన్ను ఏదో ఇంటికి తీసుకొని వెళ్ళి గౌరవంగా భోజనం పెట్టి పట్టలేదు. మా ఇంట్లోకి వచ్చి భోజనం పెట్టి చేశారు. అది సగం ఎందుకు రావి పడతావు? మరి దేవుడు విడగా చెప్తున్నావు కదా. ఇక్కడ యాకోబుతో దేవుడు అంటున్నాడు, నువ్వు రాజీ పడిపోయావు. నువ్వు చేస్తున్నట్టు మొదటి మోసం చేశాడు. మోసం చేసిన వ్యక్తి నేను ఎట్లా ఆశీర్వదించాలి? తెల్లారు పోరాడుతూ ఉన్నాడు, తెల్లారు ప్రార్థన చేస్తాడు, తెల్లారు ఆలోచిస్తాడు, ఏడ్చాడు, మొక్కుకున్నాడు, కన్నీరు రాశాడు, హృదయాన్ని మార్చుకున్నాడు. ఈ తొడ ఎప్పుడు మీద ఎందుకు కొట్టాడు? ఎందుకు అని అంటే మగవాడికి ఈ యొక్క అలపు అనేది చాలా ముఖ్యం. దుఃఖినారు. అందుకే ఇజ్రాయేలీలు ఏదైనా ఒక మాంసాహారం పోసినప్పుడు దుర్గిదారు తినవాలి, అంతవరకు తీసేస్తారు. అక్కడ రహస్యం ఏంటంటే లోక సంబంధమైన దానిని దేవుడు ఎదుర్కొట్టేస్తాడు. లోక సంబంధమైన దానిని దేవుడు బలహీనపరుస్తాడు. అప్పుడు కూడా బలహీనపరిచినా కూడా తన పట్టు విడవలేదు. అందరాక్షి ప్రార్థన చేస్తాడు, అయ్యా దేవుడు నన్ను దీవించే వరకు నేను నువ్వు విడువను దేవా. ఎంత గొప్ప ప్రార్థన అది. నన్ను ఏమైనా చెయ్యి, నా ప్రార్థన తీసుకో పర్వాలేదు, కానీ నువ్వు ఆశీర్వాదం నాకు కావాలి. 50 చంద్రుడే కాదు, తల్లి గర్భంలోనే పోట్లాడాలి. అనుకో నేను ముందుగా చేసుకుంటే అంటే అప్పుడు ఇచ్చిన నిజంగా మనుషులు తల్లి ఇచ్చే దేశంలో ఇష్టాలు గొప్ప ప్రార్థన పడదు. ఒంటరి ప్రార్థన జీవితంలో పొలంలోకి వెళ్ళి ప్రార్థించాము. తల్లి దగ్గర నేర్చుకోవడం ప్రార్థన, తల్లి దగ్గర నేర్చుకోవడం వేదిక. ఎండిపోయిన బావులను మళ్ళా జీవోజల ఊటకాలు తీసుకునే ఒక వ్యక్తి వసంతకాలంలో ఆ ఇచ్చిన ఆశీర్వాదం చాలా ఉంటుంది. ఇలాగే ఒక యూట్యూబ్లో ఒక సన్నివేశం చూశారు. ఒక ముసలాయన ఇద్దరు బిడ్డలు మనలో ఎగ్జామినేషన్ ముందు వాళ్ళ తాత దగ్గరికి వచ్చి వాడుకుంటే దీన్ని తీసుకొని పోతా ఉన్నారు. ఆయన పాపం చేయి కూడా అబ్బాయి మీద పెట్టడానికి టైం కాకుంటే ఆ అబ్బాయి తీసుకొని అన్నమైన చేయబెడతాడు. పెద్దల దీవించే అవసరం. అయితే నీ దీవిన బిడ్డలపై ఎప్పుడుంటుంది? నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉంటే దీవిన ఉంటుంది. నువ్వు లోకసంబంధంగా ఉంటే శాపాలు వస్తాయి. మనం చేసే ప్రతి పాపము మన బిడ్డలకు శాపంగా రాకూడదు. మన బిడ్డలకు దీవెనకరంగా ఉండాలి. మా ఇల్లు ఈ దేవుడు ఈ విధంగా ఉందంటే మా మేరకు చేసిన ప్రార్థనే. అందుకే మా ప్రార్థన బిడ్డలేదు ఆయన ప్రార్థన
చేసేది ప్రార్థనే. దాన్ని ఫుల్ఫిల్ చేయాలని నేను ట్రై చేస్తూ ఉన్నాను. స్త్రీలు మంచి కార్యక్రమాలు ఎన్నుకున్నారు, మీరు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. దాంట్లో మా శ్రీరామ కూడా వేసి ప్రార్థిస్తూ ఉంది, కూతురు కూడా పెద్దగా ప్రార్థిస్తూ ఉంది. అందరూ ప్రార్థించండి. ప్రార్థన చేస్తే ఫలితం తప్పకుండా జరుగుతుంది. ప్రార్థన చేయకపోతే ఫలితం రాదు. అయితే అనాక్షర ప్రార్థన చేయండి. అనాక్షరం వల్ల అర్థం ఏంటంటే, నాకెవరూ ఆధారం లేదయ్యా, నా ఆధారం నీవే, నీ పైన అనుకుంటున్నా, నీవే 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 నీవే. కాబట్టి నీవు నన్ను దీవించు ప్రభు. ఏమని దీవిస్తావురా? ప్రవర్తన మార్చుకో, అన్నప్పుడు మార్చుకో. ఏమా ఎలా దీవించాలి? నీ మాటకి బాగలేదు, నీ చూపు బాగలేదు, నీ తలపు బాగలేదు, నీ స్నేహం బాగలేదు. అవి బాగలేకుండా ప్రార్థించినంత మాత్రాన దేవుడు దీవించాడు. మోసకరమైన జీవితాన్ని ఎప్పుడైతే దేవుడి దగ్గర అలవాచి తప్పుకున్నాడో యాకోబు దేవుడు ఆశీర్వదించాడు. అయితే చెప్పండి, యాకోబు పేరు వాడుకోవడం చేశాడు కదా, ఇశ్రాయేలు. హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే అనేక జనులకు అబ్రాహాము రాలా ఆ పేరు. యాకోబు గర్భాన 12 గోత్రాలు పుట్టించాడు. ఆ 12 గోత్రాల వాళ్ళే ఇశ్రాయేలీయులు. ఎంత గొప్ప ఇజ్రాయేల్ జనాంగం ఈరోజు ఇజ్రాయేల్ చిన్న దేశమైన ఇరాకు, అరబ్ కంట్రీస్, పాకిస్తాను, ఈ ముస్లిం కంట్రీస్ అని గడగడగడగా ఉండిపోతా ఉన్నాయి. వాళ్ళ దేశాలు యుద్ధ పటిమ ఎక్కడి నుంచి వచ్చింది అని చేస్తే, వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళు పని చేయకూడదు. ఇజ్రాయేలీయులు బెన్యామీను వారిపై యుద్ధం చేసినప్పుడు ఉపస్థితి ప్రార్థించారు, యుద్ధంలో వెళ్ళిపోయారు. ఆ యుద్ధ నైపుణ్యాలు అలాంటి కాలం నుండి దేవుడు వారికి ఇచ్చిన బలం. ప్రపంచమే వెళ్ళాక మన ప్రధానమంత్రి గారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. వెళ్ళి అంత చిన్న అన్ని జనానికి లేదు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జగన్నాబాద్ ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. అంత చిన్న దేశం కోసం వెళ్ళి సరి చేసుకున్నాడు. వాళ్ళ యొక్క సహాయం మనకు కావాలి, మన సహాయం మనకు కావాలి. కానీ భారతదేశాన్ని ఇజ్రాయేల్ని ప్రేమించినట్లుగా ఎవరు ప్రేమిస్తారు? భారతదేశం కూడా ఇజ్రాయేల్ని ప్రేమిస్తుంది ఎక్కువ. ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇప్పటికీ ఇజ్రాయేలీలు ఆ 12 గోత్రాల్లో కొన్ని గోత్రాల వాళ్ళు గుంటూరులో, అమరావతిలో దాదాపు 20 కుటుంబాలు ఉన్నాయి. అలాగే కర్ణాటక, కేరళ ఆయా ప్రాంతాల్లో కొంతమంది ఉన్నారు, చదివిపోయిన వారు, కొంతమంది వెళ్ళిపోయారు. భారతదేశం ఎవరైనా ప్రేమిస్తుందండి, ప్రేమ కలిగిన దేశం. భారతీయులు అంటేనే ప్రేమించే స్వభావం కలిగిన వాడు. హైందవ సమాజమైన ద్వేషము, అసూయ భారతీయులు అందరినీ ప్రేమిస్తారు. అందుకే ఇజ్రాయెల్ దేశం భారతీయులంటే చాలా ఇష్టపడతారు ఇజ్రాయేలీలు. కావున పిల్లగా అలాంటి గొప్ప సంగతిని యాకోబు కలిగిందంటే ఆ రాత్రంతా దేవునితో అతను చేసిన ప్రార్థన. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. రాత్రంతా ప్రార్థించండి. రాత్రంతా వెలుగులాడే ప్రార్థన, వెలుగులాట. ఏ దెబ్బలు తగిలినా, ఏ తుమ్మిదాలు తగిలినా వదలనే వదలరు, పట్టు వేరే ప్రార్థన.
కొన్ని విరిగిపోవాలి. మనకి లోక సంబంధమైన కార్యాలు కొన్ని విరిగిపోవాలి. దేవుడు వాటిని ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉంటాడు, కానీ మనం తెలుసుకోం. విడిగి కలిగిన హృదయం దేవుడికి ఇష్టమైన బలి, ప్రార్థన, అంగలార్చనం. దేవుడి దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేయండి. అంగలార్చం అంటే అర్థం ఏంటంటే నాకు ఇంకే ఆధారం లేదు, నువ్వు తప్ప ఇవాళ పిల్లలు నేను నీ మీద అనుకుంటున్నా అంటాడు. నాకు సత్యమే వర్తించినవే, నీపైనే నేను అనుకుంటున్నాను అని దేవుడి పైన ఆనుకొని మనం ప్రార్థన చేయడం కాక. అందుకే ఒక దైవజనుడు పాట రాశాడు, ఆనుకునుటనే పయ్యా ఆదరించు యేసయ్యా ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన ఆనుకునుటనే పయ్యా ఆదుకునే యేసయ్యా ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా. ఆనుకునుటనే పయ్యా ఆనుకునే యేసయ్యా ఈ అరణ్య యాత్ర అంటే ఈ లోక యాత్రలో భలే చక్కగా రాశాడు దేవుడు. శ్రీరప్ప పాడే పాట కూడా సమర్పిస్తున్నారు. తెలిస్తే ఆ పాట పెట్టుకొని దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ప్రభు మీద ఆరోగ్యం దేవుడే మనకు ఆధారం. నా ఆధారమా నీవే అంటాడు. నా ఫోటా నీవే, నా ఫోటా నీవే, నా దుర్గం నీవే, నన్ను కాపాడే దేవుడు నీవే అనేది ప్రార్థన చేస్తాం. మరి అయ్యా నువ్వు తప్పు లేదు, వేరే దారి లేదయ్యా, చూడండి వేరే దారి లేదయ్యా, నీవే కార్యం చేసే దేవుడు. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి మళ్ళా దాని గురించి దిగులు పడతాం. అప్పుడు అది ఏమాత్రం ప్రార్థన అయ్యమా, నువ్వు దేవుడికి ఒక సమర్పించావు, ప్రభావం చేయాలన్నావు, దేవుడి మీద విశ్వాసం ఉంచావు, ప్రార్థన చేశావు, స్త్రీలందరూ చేసి ప్రార్థన చేశారు, మళ్ళా పక్కన దాచించే దేవుడు అంటే అర్థమైంది. ప్రజలమ్మ ఏం తప్పం, నువ్వు ప్రార్థన చేసింది నీకు నమ్మకం లేదు. నేను మా మేనతో కూడా అడగకూడదు, మా ప్రార్థన చేసావు కదా మా దేవుడు కాడ అప్పించావు కదా, మళ్ళా ఏంటంటే ఏం దిగులు దేవుడికి అప్పగించిన తర్వాత మళ్ళా దాని గురించి చింతపడుతున్నావు అంటే నువ్వు చేసిన ప్రార్థన అంటే దేవుడి దగ్గర నమ్మకం. నేను చేయాలి కాబట్టి చేశావు, అయ్యా చేస్తే చేయి కాకపోతే లేదు, ఏడాది కాదు, నిన్నే నమ్ముకున్నారు, వేరే దారి నిన్నే నమ్ముకున్నావు, నువ్వే కార్యం చేసే దేవుడు. నువ్వు కార్యం చేయాలంటే ప్రభావ నిన్నే నమ్ముకున్నావు, నీ చిత్తం, నీ చిత్తాన్ని నా జీవితాన్ని సమర్పించుకుంటున్నా. యాభై చేసిన ప్రార్థనలో కూడా చాలా మర్మాలు ఉన్నాయి. అంత మాత్రం చేత రాత్రికి
యాకోబు దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఒక్క రాత్రే దేవుడు యాకోబు ఇశ్రాయేలుగా మార్చలేదు. యాకోబు మనసు దేవుడికి తెలుసు. యాకోబు మొదటి నుంచి తన తండ్రి ఇస్సాకు దగ్గర ప్రార్థన అనేది నేర్చుకున్నాడు. లేకపోతే అక్కడ ఎట్లా ప్రార్థిస్తాడు? అసలు ఖచ్చితంగా ఏంటి అంటే యాకోబు అయితే దక్షిణం ఉంది. మీకు ఎవరికైతే దక్షిణం ఉందా? ప్రవచనం ఉందా? అంటే యాకోబు అయ్యే గొప్ప ప్రార్థనా పరుడు. ఒక రాత్రికి రాత్రే దేవుడు ఇజ్రాయేలుగా మార్చుకున్నాడు. దేవుడు సంకల్పంకి అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. అబ్రాహాము తర్వాత ఇస్సాకు దేవుడు వాగ్దానం చేశాడు. ఇక్కడ యాకోబు దేవుడు ఇజ్రాయేలుగా మార్చాడంటే ఒక్క రాత్రిలోనే ఆ మార్పు జరగలేదు. ఒక్క రాత్రిలోనే అక్కడ ఇజ్రాయేలుగా మారిపోలేదు. ఈ లోకానికి శాసించే స్థాయికి ఇజ్రాయేలు తెచ్చుకుంటే ఒక్క రాత్రిలోనే యాకోబు పోతలేదు. యాకోబు తండ్రి దగ్గర చాలా నేర్చుకున్నాడు, ఇస్సాకు దగ్గర చాలా నేర్చుకున్నాడు. ఆ బిడ్డలు మనం ఏం నేర్పిస్తాము? తల్లులైన మేము మన బిడ్డలకు ఏం నేర్పిస్తాం? ఉదయాన్నే లేచి బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు, ఏం చదవరు, ఏం ప్రార్థన చేయదు. వాడు ఏం చేస్తాడు? నాకు నవ్వు వచ్చేది. మా వేరే జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ స్టోరీలా ఎక్కడికైనా పోతుంటే ఫోటో తీసి చేస్తుంది. ఎక్కడికైనా ప్రయాణం ఏ ఫోటో తీసి ప్రార్థన చేయకుండా బయటికి వస్తే మళ్ళా కొన్ని చేయాలి. ప్రార్థన చేయకుండా ఇది అంటే దేవుడికి నమ్మకం. అది మనం నేర్చుకుంటాం. ఏదైనా కొన్నిసార్లు మర్చిపోతాను, బయట ప్రార్థన చేసుకుంటున్నా. ఆమె ఎప్పుడు మనం ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా మనమే ప్రార్థన లేకుండా ఎక్కడికి పోవాలి. అంటే ప్రార్థన మనం నడిపించేది, దేవుడి సహాయమే మనం నడిపాలి. యాకోబు గారు ఒక్క దినంలోనే ఇజ్రాయేలు మారిపోలేదు. తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. తల్లిదండ్రులమైన మనం, పెద్దవాళ్ళమైన మనం, కుటుంబ యజమాని ఎటువంటి వాళ్ళలో ఉండే మనము ప్రార్థించాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి. బిడ్డలను ఆశీర్వదించాలి. బిడ్డలకు ఆశీర్వాదకరమైన జీవితంలో ఇవ్వాలంటే నువ్వు ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. యాకోబు ఆశీర్వాదకరంగా మార్చుకోగలడు కాబట్టి 12 లోకాలలో యాకోబు పట్టుకుని ఉంటారు. ప్రపంచాన్ని శాసించే స్థాయి ఇజ్రాయేలు 40 లక్షలు చాలా ఒకటి. అబ్రహాము సంతానమైన ఒరిజినల్ సంతానం ఇజ్రాయేలీలు ఇప్పటికీ యేసుక్రీస్తు నమ్మాలి. యెషయా ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికీ ప్రపంచమంతా యేసయ్య నమ్ముతా ఉంటే వారిలో కొంతమంది ఇప్పటికీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు. మోషే ధర్మశాస్త్రం ఉంటే 5 కాండాలు. నేను ఈ వాళ్ళలో 20 కుటుంబాల్లో 15 కుటుంబాల్లో చెప్పాను కదా, వాళ్ళు ఆచరించే వాళ్ళ ప్రార్థన యూట్యూబ్లో నేను చూశాను. ఆ గ్రంథానికి పేరు కూడా ఏదో ఉంటుంది దగ్గర. ఎంత నిష్ఠగా ఆచరిస్తారంటే పాత నిబంధన గ్రంథంలో 5 కాండాల్లో మోషే చెప్పిందంతా ఆచరిస్తారు. పట్టశాలలో కూడా కావున కానీ వాళ్ళకంటే
మరియ పలివాడు ఎవరు తెలియదు. అప్పుడు మెస్సియా వస్తాడు. కొన్ని సూచనలు ఉన్నాయి బైబిల్లో. ఒక దాన్ని నమ్ముతూ ఉంటాడు, కానీ మెస్సియా వచ్చాడు, వెళ్ళిపోయాడు. లోకరక్షకుడు ఆయన మెస్సియాని వాళ్ళు నమ్మలేదు. అందుకే సిలువ వేశారు. అందుకే ఈ సిలువకి 50 కోట్లు మనం అనుకుంటా ఉన్నాం. మధ్యాకాశానికి ఎత్తబడేది ఎవరు? శాంతి చెప్పు. ఇజ్రాయేలీలు మధ్యాకాశానికి ఎత్తబడతారా? ఆయన వాళ్ళు ఏసైనా నమ్ముతారు. అంటే వాళ్ళు ఎందుకు నమ్ముతారంటే మహాశక్తుల కాలంలో, శ్రమ కాలంలో గోపు మాగోపు ఇల్లు జరుగుతుంది. దేవుడు మళ్ళా తన కాలిని ఏ కొండపై ఉంటే అది ఆరోగ్యమైనాడు చెప్పండి. ఆరోగ్యమైన కొండ ఆ ఒలీవల కొండ పైన ఆయన పాపం పెట్టినప్పుడు పెద్ద లోయ ఏర్పడుతుంది. అప్పుడు గోపు మాగోపు ఇల్లు జరుగుతూ ఉంటుంది. అప్పుడు అంత్యక్రీస్తు మీద ఇజ్రాయేలీయులు దిగులు ప్రకటిస్తారు. ప్రపంచమంతా ఒకడే అవుతాడు, వాడే అంత్యక్రీస్తు. వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు వాడు వచ్చి ఎక్కడైతే ఒక పెద్ద ఒలివ ఏర్పడిందో అక్కడ వచ్చి తలదాచుకున్నారు. వాళ్ళు అక్కడ ఇజ్రాయేలీయులు దేవుడు కాపాడతారు. అయితే నువ్వు అన్నమాట కరెక్టే, కానీ ఎందుకు ఎత్తబడతారంటే క్రీస్తులోని నిద్రించిన వారు మొదట ఎత్తులో రాలేదు కదా. అయితే ఇజ్రాయేలీయులు క్రీస్తులను నిద్రించారంటే నిద్రించలేదు కదా. కానీ వారి కోసం కూడా కొంతమంది ఆయన పాతాళాలను తీసుకొని పోయాడు కదా. వాళ్ళకు కూడా ఫోన్ చేశాడు కదా. వాళ్ళని తీసుకొని పరదేశంలో ఉంచుకున్నాడు కదా. వాళ్ళందరూ కూడా మధ్యాకాశానికి వస్తారు. అదే చెప్పండి. కానీ వాళ్ళు వధువుగా మాత్రం కాదు, పెద్దలుగా పెళ్లి పెద్దలే వాళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పెళ్లి పెద్దలే వాళ్ళు, వధువు కాదు. వధువు క్రీస్తులో మనమే భాగ్యం అంటే ఇజ్రాయేలీయులకు భాగ్యం. కానీ పెద్దలు అబ్రామయ్య గారు, యాకోబయ్య గారు, ఇస్సాకు గారు, అమ్మా ఆనోకు గారు, ఎలీషా గారు, ఏలియా గారు, వాళ్ళందరూ పెళ్లి పెద్దలు. యేసయ్యకు మనకు వివాహం చేసేది మనం అంటే మనకిచ్చిన ప్రాధాన్యత ప్రభువుకి. కానీ వాళ్ళకి తప్పు లేదు. 12 సింహాసనాలు, ఆ సింహాసనాల పైన కూర్చొని తీర్పు తీర్చేది. అది చాలా నిపుణమైన సత్యాలు ఉంది కదా. చాలా లోతైన ఆత్మీయ సత్యాలు. అంటే ఎవరికి లేని వాక్యం ప్రభు నీకు నాకు ఇచ్చాడు. తప్పని వరకు దేవుడు భయపడతాడు. వాడు వెళ్ళిపోతే వధువు ఎట్లా ఉండాలా? అందంగా ఉండాలా ఉందా? నేను ఎక్కడ మా వేరే చేసుకున్నా కానీ అందంగా కానీ ప్రభు ఉండవలసింది ఆత్మీయ సౌకర్యము. నాకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మా చిరంజీవి గారు మా దేవుడికి ఎక్కడ చేరాలి, నేనే పోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పి వాడు కానీ నా ఫ్రెండ్ తీసుకుంటే వాళ్ళిద్దరు పెళ్లి పెడతాను. సరే దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఏం చేస్తాం, తప్పదు కదా. కానీ ప్రభు ఇంకెట్లా నచ్చుతున్నాడు? యేసయ్య నచ్చడం లేదు. ఆయన వరుడుగా నిన్ను నచ్చుతున్నాడు. ఆయన
నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఈ ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ గొప్ప అనుభవాలకి శ్రమ రావాలి కదా. అది చెప్పండి. ఎప్పుడు వస్తుందంటే అవలాపు ప్రార్థన ఉన్నప్పుడు మాత్రమే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలిగిన జీవితం మనం జీవించాలి. ఎందుకంటే మహిమ శరీరం పొందకుండా ఉన్నాం. మహిమ కలిగిన జీవితం, యేసుకి ఇష్టమైన జీవితం, మన ప్రియుడికి ఇష్టమైన ప్రియురాలుగా మనం జీవిస్తూ ఎన్నో సంవత్సరాలు మనకేమో నాగాలు జీవించినప్పుడు రాజశేఖరయ్య గారికి అయితే నాకు నచ్చింది అక్కడ ఏంటంటే మంచి భక్తులు వినిపించారు. దేవుడు వాక్యం చెప్పాలి. రాజశేఖరయ్య గారు మరొకటి వాళ్ళ తమ్ముడు కూడా గొప్ప దైవసేవ. ఆయన చెప్పిన వాక్యం భగవద్గీతలో గొప్ప విషయం చెప్పారు. వాళ్ళ స్టేజ్ మీద కూర్చున్న ఐదానికి ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది లేదు కానీ దాన్ని అనుభవం వాళ్ళకి అర్థం ఆశీర్వాదకరమైన హల్లెలూయా హల్లెలూయా. అంత గొప్ప వర్తమానం విన్నాం. కావున అదేదో మీరు రాకపోయారు కానీ గొప్ప వర్తమానం. మనం కూడా ప్రియ దేవుడు బిడ్డ అంతరాత్మ ప్రార్థన 40 దినాలు నేర్చుకోవాలి. పట్టుదల కలిగిన ప్రార్థన, ఎదుగుదల ప్రార్థన, ప్రభు దగ్గర ఆశీర్వాదములు పొందే ప్రార్థన నేర్చుకొని ఆయన బిడ్డలు కూడా కొనసాగుతూ కూడా హల్లెలూయా. దేవుడి వాక్యం గురించి ఆశీర్వదించుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. వాక్యం కుమారి ప్రార్థన నేను ఆశీర్వాదిస్తున్నాను.